4వ అధ్యాయం 11వ సర్గ. వాలి బలపరాక్రమాలను శ్రీరాముడికి తెలిపిన సుగ్రీవుడు. తన దుఃఖం ఉపశమించేట్లు చేస్తానని శ్రీరాముడు చెప్పిన మాటలకు సంతోషించిన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు: అసమాన కీర్తి, నువ్వు కోపంతో బాణాలను వదిలితే అవి లయకాలంలోని సూర్యకిరణాలలాగా లోకాలన్నిటినీ అల్పకాలంలో కాల్చి బూడిద చేస్తాయి. అయినప్పటికీ వాలి ధైర్యం, ఆయన అద్భుత పరాక్రమం గురించి చెప్తాను. ఏకాగ్రచిత్తంతో విను. విన్న తర్వాత ఎలాంటి ఉపాయం చేయాలనో ఆలోచించి అలాగే చేయి. వాడు పెద్ద పెద్ద కొండలను పైకెత్తి చిన్న పిల్లలు గోళీలు ఆడినట్లు ఆడతాడు. ప్రతిరోజు సూర్యోదయం కాకముందే సంధ్య పార్చటానికి తూర్పు సముద్రంలో స్నానం చేసి, దక్షిణ సముద్రంలో ఆచమనం చేసి, పడమటి సముద్రంలో అర్ఘ్యం ఇచ్చి, మరో సముద్రంలో జపం చేసి సూర్యోపస్థానం చేస్తాడు. ఇలా వాలి ప్రతిరోజు 4 సముద్రాలలో సంధ్య వారుస్తాడు. ఇంత తిరిగి వచ్చినా కొంచెమైనా అలసట ఉండదు వాలికి. తన బలాన్ని ప్రదర్శించడానికి అడవిలోని పెద్ద పెద్ద చెట్లను చేతి దెబ్బతో విరగ్గొడతాడు. నిర్మల చిత్త, అతడి బలం వర్ణించడం కష్టం. వెండి కొండ శిఖరం లాంటి తేజస్సు గల దుందుభి అనే మహిష స్వరూపం గల ఒక రాక్షసుడు వరబలంతో 1000 ఏనుగుల బలం కలవాడై సముద్రుడిని చూసి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. వీడికి చేటు కాలం సమీపించినదని తలచిన సముద్రుడు అతడితో యుద్ధం చేయడానికి తన సరిజోడీ కాదని, ఈశ్వరుడి మామ కొండలరాజు తపస్సు చేసే వారికి ఆశ్రయం ఇచ్చేవాడు, అనేకమైన గుహలతో ప్రకాశించేవాడైన హిమవంతుడు దానికి సరిపోతాడని చెప్పాడు. సముద్రుడు భయపడ్డాడని తలచాడు దుందుభి. యుద్ధాసక్తుడైన దుందుభి హిమవంతుడి మీదకు పోయాడు. ఇలా పోయి తన కొమ్ముల బలంతో పెద్ద పెద్ద బండలను నేల మీద పడవేయసాగాడు. అప్పుడు హిమవంతుడు తెల్లటి రూపంలో శిఖరం మీద నుండి వాడితో ఇలా అన్నాడు: రాక్షస శ్రేష్ఠుడా, నన్నెందుకు బాధ పెడుతున్నావు? నువ్వేమో ధర్మాత్ముడివే, నేను మునులకు ఆశ్రయం ఇచ్చేవాడిని. నువ్వు ఇలా చేస్తే వాళ్ళకు హాని చేసినట్లే కదా. హిమవంతుడి మాటలకు జవాబుగా దుందుభి, నువ్వు భయపడితే నాతో యుద్ధం చేయగల వాడి పేర్లు చెప్పు అని అంటాడు. హిమవంతుడు మహాధైర్యవంతుడు, బలవంతుడు, ఇంద్రుడితో సమానమైన వాడు, చాలా బుద్ధిమంతుడు. వాలి అనే వానరుడు కిష్కింధలో ఉన్నాడు. అతడు నీతో సంతోషంగా ద్వంద్వ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయాలని నీకు కోరిక ఉంటే అతడి మీదకు యుద్ధానికి పో. అతడు వెంటనే నిన్ను చక్కగా చేస్తాడు. నముచికి యుద్ధభిక్ష ఇంద్రుడు ఇచ్చినట్లు నీకు వాలి ఇస్తాడు అని వాలి దగ్గరకు పొమ్మంటాడు దుందుభిని. పాపాత్ముడైన దుందుభి రాక్షసుడు రోషంగా, గర్వంగా కళ్ళు మూసుకుపోగా కాళ్ల తొక్కిడితో భూమి వణుకుతుంటే కిష్కింధకు పోయి మహిష స్వరూపం ధరించి వాడి కొమ్ములతో ఏనుగులాగా చెట్లను, నగరం బయటున్న తలుపులను చీల్చాడు. విచ్చలవిడిగా ఆ రాక్షసుడు చెవులు దద్దరిల్లేటట్లు నగారాలాగా మధ్య మధ్యన పెద్ద ధ్వని చేశాడు. అంతఃపురంలో ఉన్న వాలి ఈ చప్పుడు విని స్త్రీలతో సహా బయటకు వచ్చి ఆ రాక్షసుడితో, అతడు దుందుభి అని తనకు తెలుసని, ధనుజ శ్రేష్ఠుడైన అతడు ఎందుకు ఈ విధంగా బుద్ధి లేకుండా తన పట్టణం వాకిట్లో ధ్వని చేస్తున్నాడని, అతడికి ఊపిరితో జీవించి ఉండాలన్న ఆశ లేదా అని, ఉంటే మరెక్కడికైనా పొమ్మని అంటాడు. జవాబుగా దుందుభి, వాలి, ఆడవారి ఎదురుగా పౌరుషపు బింకాలు పలకగానే వచ్చిన లాభం ఏమి? నువ్వు పరాక్రమం గలవాడివైతే యుద్ధానికి రా. నీ భుజబలం ఎలాంటిదో అప్పుడు తెలుస్తుంది. అలా కాకపోతే ఉదయం దాకా వేచి ఉంటాను. నీ ఇష్ట భార్యలతో అప్పటిదాకా సుఖపడు. నువ్వు ఇంటికి పో. పరలోకంలో నీకు సుఖం కలగటానికి చేయాల్సిన దానాలు చేయి. నీకు ప్రియమైన వారినందరినీ కౌగిలించుకో. నీ స్త్రీలతో భోగించు. పట్నమంతా ఒక్కసారి కడసారిగా కలిగి చూడు. నీతో సమానమైన వాడిని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చెయ్యి. ఆ తర్వాత రా యుద్ధానికి. నీ పొగరు అణిచివేస్తాను. మత్తు పదార్థాలు తినడం వల్ల, తాగటం వల్ల శరీరం తెలియని వాడిని, ప్రమాదంలో ఉన్నవాడిని, నిద్రించేవాడిని, ఆయుధాలు లేనివాడిని, నీలాగా కామంతో ఒళ్ళిది లేని వాడిని చంపితే భ్రూణ హత్యా దోషం వస్తుంది అంటాడు. దుందుభి చెప్పిన మాటలు విన్న వాలి చిరునవ్వు నవ్వి తన భార్య తార్ను, ఇతర స్త్రీలను ఇళ్లకు పొమ్మని రాక్షసులను చూసి, అసుర శ్రేష్ఠుడా, నువ్వు పిరికివాడివి కాకపోతే నన్ను మట్టుడిగా అనుకోవద్దు. నేను దాగింది వీరపాణం అనుకో. చూడు, కాసుకో అని చెప్పి తన తండ్రి ఇచ్చిన బంగారు దండను మెడలో ధరించి త్వరగా పోయి రాక్షసుడైన దుందుభిని తాకాడు. ఇలా తాకి వాడి మీద పడి గట్టిగా అదిమి పౌరుషంగా వాడి కొమ్ములు పట్టుకుని రివ్వు రివ్వును వాడిని తిప్పి తిప్పి వాడు బలహీనుడైపోగా నేల మీద కొట్టాడు. నేల మీద పడ్డ వాడి చెవుల నుండి నెత్తురుగారుతుంటే ధీరుడై లేచాడు. మోకాళ్లతో, మోచేతులతో, చెట్లతో, పెద్ద రాళ్లతో బలంగా కొట్టిన దుందుభి భయపడకుండా వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఒకరినొకరు గెలవాలని యుద్ధం చేశారు. క్రమక్రమంగా అంతకంతకు వాలి బలం పెరిగింది. రామచంద్ర, దుందుభి బలం తగ్గింది. దీనికి కారణం వాలి ధరించిన బంగారు దండ. అది శత్రువు దేహాన్ని తాకినప్పుడల్లా వాడి బలం లాగి వాలి దేహంలో ప్రవేశపెడుతుంది. అదే దండలోని మంత్రబలం.
మహిషాసురుడు బలహీనుడయ్యాడని అర్థం చేసుకున్న వాలి వాడిని పిడికిడి పోట్లతో చంపి వాడి కళేబరాన్ని చేతులతో పైకెత్తి ఆమడ దూరంలో పడేట్లు విసిరాడు. అప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి కారుతున్న నెత్తురు గాలి కొట్టుకుని వచ్చి మతంగాశ్రమంలో పడింది. అది చూసి మునీశ్వరుడు బాగా కోపం తెచ్చుకున్నాడు. దుష్ట బుద్ధి, పాపి, బుద్ధి లేనివాడు, జ్ఞానహీనుడు, ఎవడు ఇలా నా మీద నెత్తురు పడేశాడు అని ఆశ్రమం బయటకు వచ్చి చూస్తే ప్రాణం పోయి కొండలాగా పడి ఉన్న రాక్షసుడిని చూశాడు. మహిషాసురుడిని చూసి ఎవరు ఈ పని చేశాడని ఆలోచించి తన తపశ్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అని గ్రహించాడు. వాలి మీద కోపం తెచ్చుకున్నాడు ముని. దుష్టబుద్ధితో రాక్షసుడి దేహాన్ని తన బలంతో ఇక్కడి ఆశ్రమంలో వేసి ఇక్కడి చెట్లను విరిచి భూమి మీద నెత్తురు మాంసం పడవేసినాడు అసహ్యంగా చేసిన దుష్టుడు ఇక్కడికి వస్తే చచ్చిపోతాడు అని చెప్పించాడు. ఆ ఆశ్రమం ప్రదేశం ఒక ఆమడ విస్తీర్ణం కలది. దాని లోపలికి వాలి వస్తే చచ్చిపోతాడు. అక్కడ ఉన్న వాలి పక్షాన ఉన్న కోతులను సూర్యోదయం లోపల ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలని, వెళ్ళకపోతే అందరూ శిలలుగా వేల సంవత్సరాలు ఉండిపోతారని కూడా శపించాడు. ఇలా మునీశ్వరుడు శపించడంతో అక్కడున్న కోతులు భయపడి వాలి దగ్గరకు పరిగెత్తిపోయారు. వాళ్ళని చూసి వాలి ఎందుకు ఇలా వచ్చారని అడిగాడు. వాళ్ళు మునిశాపం గురించి వాలికి చెప్పారు. ఆ విషయాన్ని తెలుసుకున్న వాలి మునీశ్వరుడి దగ్గరికి పోయి నమస్కారం చేసి, దయాశాలి, నన్ను క్షమించు అని ఎన్ని విధాలు వేడుకున్నా ఆయన కోపం వదలలేదు. అప్పటి నుండి వాలి ఇక్కడికి రాడు. దీని పక్క కన్నెత్తి కూడా చూడడు. వాలి ఇక్కడికి రాకూడదన్న విషయం నాకు తెలిసినంత వల్ల భయం లేకుండా ఇక్కడ తిరుగుతున్నాను. అదిగో అదే ఆ రాక్షసుడి ఎముకల గూడు నేలపడి ఉంది చూడు రామచంద్ర. వాలి భుజబలం ఎలాంటిదో నీకు చెప్పాను. అలాంటి మహాబలశాలి వాలిని నువ్వెలా చంపుతావో చెప్పు అని అంటాడు సుగ్రీవుడు. వాలి లాంటి అల్పుడిని రామచంద్రమూర్తి ఎలా చంపగలడో అని అనుమానిస్తున్నాడే, ఇదేమి మూఢత్వం అని లక్ష్మణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు సుగ్రీవుడితో. కీర్తిమంతుడా, రామచంద్రమూర్తి ఏం చేస్తే వాళ్ళని చంపగలడని నువ్వు నమ్ముతావు అని అడిగాడు. అక్కడున్న మద్ది చెట్లలో ఒక దానిని రామచంద్రమూర్తి ఖండిస్తే తాను నమ్ముతానని అంటాడు సుగ్రీవుడు. అలాగే కొండలాగా పడి ఉన్న రాక్షసుడి ఎముకల గూడును బెండులాగా 200 ధనువుల దూరం చెమ్మితే వాలిని రామచంద్రమూర్తి చంపగలడని నమ్ముతానంటాడు సుగ్రీవుడు. ఇలా అంటూనే వాలి బలపరాక్రమాలను గురించి వివరంగా చెప్పాడు. అవన్నీ విన్న రాముడు తనలో తానే నవ్వుకుని తన బలాన్ని ఆయన నమ్మేట్లు ప్రదర్శిస్తానని సుగ్రీవుడితో అన్నాడు. సుగ్రీవుడికి సమాధానం చెప్పిన శ్రీరాముడు దుందుభి శరీరాన్ని దూదిలాగా తన వేలుతో అవలేలుగా ఎత్తి 10 యోజనాల అవతల బయట్లు చిమ్మాడు. అది చూసి సుగ్రీవుడు, రామచంద్ర, ఇది పూర్వం వాలి చెమ్మినప్పుడు పచ్చిది, నెత్తురు మాంసం కలది, కొత్తది. అదీ కాకుండా వాలి ఎంతో శ్రమపడ్డాడు, దేహం తెలియక ఉన్నవాడు. ఇప్పుడు దీనిలో ఎముకలు మాత్రమే మిగిలాయి. నువ్వేమీ కష్టపడలేదు కాబట్టి నువ్వు వాలి కంటే బలవంతుడన్న విషయంలో సందేహం పోలేదు. అప్పుడు పచ్చిది, ఇప్పుడు ఎండిపోయింది. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో చెప్పలేకపోతున్నాను. నిజం చెప్తున్నాను, నువ్వు విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించి భుజబలంతో ఒక మద్ది చెట్టును పడగొడితే వాలి కంటే నువ్వే బలవంతుడివి అని నమ్ముతాను. నిన్ను నమ్మి వాలి మీదకు యుద్ధానికి పోవడానికి భయం లేకుండా ఉండటానికి, నమ్మకం కుదరటానికి అడుగుతున్నాను. నేను అడిగినట్లు చేస్తే తేజస్సులో రవి, పర్వతాలలో హిమవంతుడు, 4 కాళ్ళ జంతువుల్లో సింహంలాగా రామచంద్ర, మనుషులలో నిన్ను మించినవాడు లేడు అని నమ్ముతాను అంటాడు. 12వ సర్గ. సుగ్రీవుడు ఈ విధంగా చెప్పగా రామచంద్రమూర్తి ఆయనకు నమ్మకం కలిగేట్టు చేయడానికి తన విల్లు చేత పట్టుకుని బంగారు పిడిగల బాణాన్ని సంధించి అల్లెతాటి మోత బాణం రెక్కల ధ్వని దిక్కులన్నీ వ్యాపిస్తుంటే మద్ది చెట్టును గురి చూసి కొట్టాడు. రామచంద్రమూర్తి వేసిన బాణం త్వరగా పోయి ఆ 7 చెట్లను త్వరగా నరికి కొండ బద్దలయ్యేలా భేదించి భూమిలో దూరి మళ్లీ త్వరగా బయటకు వచ్చి ఆయన అంబుల పొదిలో చేరింది. 7 చెట్లు భయంకరమైన ఆ బాణానికి దార్ఢ్యం చెడిపోయి చూసేవారికి భయం కలిగేటట్లు దభాలను గోలటం చూసిన సుగ్రీవుడు ఆ బాణ వేగానికి ఆశ్చర్యపడ్డాడు. తన మెడలోని ముత్యాల హారాలు నేలకు తగిలేట్లుగా సుగ్రీవుడు నేల మీద వాలి రామచంద్రమూర్తికి మొక్కి పరమప్రీతిగా మళ్లీ లేచి భగవన్ నమస్కారం చేశాడు. తన 2 చేతులు జోడించి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు. నీ బాణాలతో ఇంద్రుడితో కలిపి దేవతలందరినీ, రాక్షస సమూహాలను ఏకకాలంలో చంపగలవు. ఇక యుద్ధంలో వాలి గీలి నీకొక లెక్క. వరుణ, ఇంద్రులతో సమానుడివి. మిత్రప్రీతి గల నేను చూడగానే నా దుఃఖం సమసిపోయింది. ఆర్తశరణ్య, 7 మద్ది చెట్లను పాతాళానికి ఒకే బాణంతో భేదించిన నీకు యుద్ధంలో ఎదురెవరు? మహాత్మా, నా దుఃఖం పారదోలు. దయలేని బాడైన నా విరోధి అన్న వాలిని చంపు. దీనుడై ప్రార్థిస్తున్న సుగ్రీవుడిని రామచంద్రమూర్తి ప్రేమతో కౌగిలించుకుని కిష్కింధకు పోదాం అని అంటాడు. సుగ్రీవుడితో రాముడు, కిష్కింధకు పోదాం పద,
ఇక ఉపేక్ష చేయవద్దు. త్వరగా నువ్వు ముందు పోయి నీ సోదరుడిని సంతోషంగా యుద్ధానికి పిలువు. భయపడవద్దు అని అంటాడు. ఇలా చెప్పి రామలక్ష్మణులు కోతి మొక్కతో కలిసి శీఘ్రంగా కదిలి చెట్ల చాటున దక్కున్నారు. సుగ్రీవుడు ముందుగా పోయి దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహనాదం చేసి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ ధ్వని విన్న వాలి మండిపడుతూ యుద్ధానికి వచ్చాడు. వారిరువురికి ఆకాశంలోని బుధ అంగారక గ్రహాల్లాగా ఘోరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. పిడుగులతో సమానమైన పిడికిళ్లతో అరచేతులతో భయంకరంగా విడవకుండా యుద్ధం చేశారు ఇద్దరు. పిడిగుద్దుల యుద్ధం అలా పెరుగుతుంటే రామచంద్రమూర్తి చేత్తో విల్లు పట్టుకుని ఎక్కుపెట్టి గురి చూసి వేద్దామనుకున్నాడు గాని అశ్విని దేవతల్లాగా తేజంలో, శౌర్యంలో, ఆకారంలో సమానంగా ఒకే విధంగా ఉన్న వారిద్దరిని చూచి ఎవరు సుగ్రీవుడో ఎవరు వాలో పోల్చుకోలేక ఆగిపోయాడు. పైగా వాలి తన బంగారు మాలిక ధరించి రానందున పోల్చుకోవడం రాముడికి కష్టమైంది. ప్రాణం తీద్దామనుకున్న బాణాన్ని సందేహంతో రామచంద్రమూర్తి విడవలేదు. ఇంతలో వాలి దెబ్బలకు బాధపడి వాలి వెంటబడి తరుముతుంటే ఋష్యముఖానికి పరిగెత్తిపోయాడు సుగ్రీవుడు. అది గమనించి వాలి "ఛీ, బతికిపోయావు" అని అనుకుంటూ మళ్లీ కిష్కింధకి పోయాడు. దాగి ఉన్న రామలక్ష్మణులు అక్కడి నుంచి కదిలారు. హనుమంతుడు తోడురాగా రాముడు లక్ష్మణుడితో సహా సుగ్రీవుడున్న స్థలానికి పోయి అతని ఎదుట నిలుచున్నారు. వాళ్ళని చూసి సుగ్రీవుడు సిగ్గుతో తల ఉంచుకుని ఇలా అన్నాడు: "నీ పరాక్రమాన్ని నేను నమ్మేట్లు చేసి చూపించి నన్ను యుద్ధానికి పొమ్మని ప్రేరేపించి శత్రువు చేతిలో నన్ను ఇలా చంపేట్లు చేయడానికి కారణం ఏమిటి? నా శత్రువు చేతిలో నన్ను చంపించడం వల్ల నీకు కలిగే లాభం ఏంటి రామచంద్ర? బలవంతుడా, మహాబుద్ధిమంతుడా, వాలిని చంపమని నిన్ను నేను కోరినప్పుడు చంపనని ముందే చెప్పవచ్చు కదా. నువ్వు అలా చెప్తే నేను ఎప్పట్లాగా హాయిగా ఇక్కడే పడి ఉండేవాడిని కదా. నన్నెందుకు యుద్ధానికి పంపావు? నన్ను చావు దెబ్బలు పాలు చేయడానికా?" ఇలా కన్నీరు మున్నీరు కారుస్తున్న సుగ్రీవుడిని చూచి రామభద్రుడు, "నాయనా, ఎందుకు నా మీద కోపడతావు? నా దివ్య బాణాన్ని విడవకపోవటానికి కారణం చెప్తా విను. రూపంలో, వయస్సులో, ఎత్తులో, చూడటానికి వేషంలో, నడకలో, కాంతిలో, మాటల్లో, కంఠస్వరంలో, ధైర్యంలో మీరిద్దరూ సమానంగా ఉన్నారు. ఈ కారణాన మీలో ఈ వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో నేను గుర్తుపట్టలేక ప్రాణం తీసే బాణాన్ని వదలలేదు. అది ముమ్మాటికి నిజం. స్నేహితుడా, నా చేతి నుండి విడవబడ్డ బాణం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఊరికే విడిస్తే అది నీకు తగిలితే మూలనాశనం అవుతుంది కదా. అందుకే నేనప్పుడు బాణం విడవలేదు. నా బాణం నేను చంపితే నా బుద్ధి లేనితనం, పిల్లతనం శాశ్వతంగా నిలిచి ఉండేవి కదా. కార్యభంగమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి వచ్చేది. మిత్రరత్నమా, అభయమిచ్చిన నేనే నిన్ను చంపితే నా పాపానికి అంతం ఏది? దానికి ప్రాయశ్చిత్తం లేదు. దీన్ని నువ్వు ఆలోచించు. నేను వాలితో కలిసి నిన్ను చంపించాలని అనుకున్నావేమో. ఈ మహారణ్యంలో నేను, లక్ష్మణుడు, సీత నీకు వశపడి ఉన్నాం. మా క్షేమం నీ చేతిలో ఉంది. కాబట్టి నేను నీకు ద్రోహం చేయను. సమాధానపడు సుగ్రీవా. నా మాట నమ్ము. సందేహించవద్దు. మళ్లీ వాలి మీదకు యుద్ధానికి పో. నాకు తెలిసే విధంగా నువ్వేదైనా గుర్తు ధరించు. ఆ మాత్రం నువ్వు చేస్తే నా బాణం దెబ్బకు వాలి కిందపడి చస్తాడు అని చెప్పి లక్ష్మణుడితో ఇలా అంటాడు: "లక్ష్మణ, గజపుష్పమాల తీగ పుష్కలంగా ఉంది. అది స్పష్టంగా తెలిసేట్లు తెచ్చి ఇప్పుడే సుగ్రీవుడి మెడలో వేయి" అని రామచంద్రమూర్తి చెప్పగానే లక్ష్మణుడు దాన్ని తెచ్చి సుగ్రీవుడి మెడలో వేశాడు. అప్పుడు సుగ్రీవుడు గొప్ప నక్షత్రాలతో కూడిన సూర్యుడిలాగా విపరీతంగా వెలిగాడు. రాముడి మాటలకు ధైర్యం తెచ్చుకుని ఆయనతో కలిసి కిష్కింధకు పోయాడు సుగ్రీవుడు. 13వ సర్గ. ముందు లక్ష్మణుడు, వెనుక నల, నీల, తార హనుమంతుడు రాగా రామచంద్రుడు బంగారు రేకులతో అలంకరించిన పెద్ద విల్లును, సూర్యకాంతి గల బాణాలను చేతులు ధరించి బయలుదేరాడు. మార్గమధ్యంలో పూల బరువుతో వంగిన చెట్లను, తేట నీటి నదులను, వ్యాకులబడే వృక్షాలను, వాటంగా ఉన్న పర్వత ప్రదేశాలను, కాంతివంతమైన కొలకలను, కన్నెలేళ్లను, హంసలను, బెగ్గురులను, పంచెలాలను, నీటికోళ్లను, చక్రవాకాలను, విశేషంగా ధ్వనించే మడుగులను, లేత పచ్చిక మేస్తూ విహరించే జింకలను, కారుమబ్బుల్లా ఉన్న తటాకాలను, ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను చూసుకుంటూ వేగంగా అడుగులు వేసుకుంటూ పోతూ శ్రీరాముడు చెట్ల గుంపులుగా ఉన్న ఒక వనాన్ని చూసి సుగ్రీవుడితో ఇలా అన్నాడు: "ఆకాశంలో వానమబ్బులాగా చాలా నల్లగా 4 పక్కలా వ్యాపించి సుందరమైన అరటి చెట్లు రాసులు రాసుల్లాగా ఉండి మిక్కిలి సంతోషం కలిగిస్తున్న ఈ వనం విషయం చెప్పు." జవాబుగా నడక సాగిస్తూనే సుగ్రీవుడు చెప్పాడిలా రాముడికి ఆ తోట కథను. సప్తజనులనే పేరుగల ఋషీశ్వరులు 7 నేల మీద తలమోపి ఇక్కడ తపస్సు చేస్తూ 7 రోజులకు ఒకసారి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నీళ్లలో ఉంటూ 700 సంవత్సరాలు మహానిష్టగా ఘోర తపస్సు చేసి దేహంతో స్వర్గానికి పోయారు. వాళ్ల తపోమహిమ వల్ల ప్రాకారంలాగా చుట్టబడిన చెట్లున్న ఈ వనాన్ని దేవతలు గాని, రాక్షసులు గాని చూడడానికైనా భయపడతారు. ఈ వనంలోకి పక్షులు, అడవి మృగాలు ప్రవేశించలేవు.
ఒకవేళ ప్రవేశిస్తే కలవరపాటుతో ఇక్కడ ఎన్నేళ్లైనా తిరగాల్సిందే కానీ బయటకు పోలేవు. ఇక్కడ ఆభరణ ధ్వనులు, సంతోషకరమైన గీతాలు, వాద్యాల తూర్యాల ధ్వనులు, వారి సల్లాపాలు వినపడతాయి. దేవతా సంబంధమైన పరిమళ వాయువు వీస్తుంది. అక్కడ చూడు, త్రేతాగ్నులు వెలుగుతున్నాయి. గాలి వల్ల ఎగురుతున్న పొగ గుంపు చెట్ల కొమ్మల మీద ఎర్రటి కాంతితో మెరుస్తున్నది. పొగతో కప్పబడిన పైభాగాలతో ఈ అడవిలోని వృక్షాలన్నీ మేఘాల కాంతితో కప్పబడిన వైడూర్య పర్వతాల్లాగా ఉన్నాయి. రామచంద్ర, నువ్వు తమ్ముడితో సహా మునీశ్వరులకు నమస్కారం చేయి. ఈ మునులకు మొక్కిన వారికి వ్యాధులు అంటవు. సుగ్రీవుడు ఇలా చెప్పగా రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి నమస్కారం చేసి త్వరగా ఆ ప్రదేశాన్ని దాటిపోయాడు. ఆ తర్వాత వాలిని సంహరించాలన్న ఆసక్తితో ఉన్న శ్రీరాముడు వాలి పాలించే కిష్కింధను చూశాడు. ఈ విధంగా అందరూ వాలి పాలించే నగరానికి సమీపంలో దట్టమైన అరణ్య ప్రదేశంలో చెట్ల గుంపులున్న ఒక మరుగైన స్థలంలో నిలబడ్డారు. 14వ సర్గ. సుగ్రీవుడు అమితమైన రోషంతో తన మెడ ఎత్తి నలుదిక్కులా చూసి గాలి వాన వచ్చినప్పుడు మేఘాలు ఎలా గర్జిస్తాయో అలా సింహనాదం చేశాడు. ఆ తర్వాత కార్యసాధనలో అత్యంత సమర్థుడైన రామచంద్రమూర్తికి వానరుల బలతో చుట్టబడి యంత్రాలతో రక్షించబడుతున్న కిష్కింధా నగరాన్ని చూపిస్తూ అక్కడికి చేరుకున్నామని అంటాడు. రామచంద్రమూర్తి తనకు చెప్పిన మాట సఫలం చేయడానికి తగిన సమయం వచ్చిందని కూడా చెప్పాడు. సుగ్రీవుడి మాటలకు జవాబుగా రామచంద్రమూర్తి, సుగ్రీవ, నీ మెడలో లక్ష్మణుడు వేసిన గజపుష్ప మాలికతో నువ్వు నక్షత్రాలతో చుట్టబడిన నిండు చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నావు. పగలు చుక్కలతో కూడిన సూర్యుడు ఎలా రాత్రి ప్రభువును వధిస్తాడో అలాగే నువ్వు కూడా పుష్పమాలికలతో వెలుగుతూ వాలిని చంపుతావు. భయపడవద్దు. వాలి వల్ల నీకు కలిగిన భయాన్ని ఒక్క బాణంతో తొలగిస్తాను. నిన్ను తన సోదరుని బాధించే వాలిని నాకు కనపడేటట్లు చేయి చాలు. అంతటితో వాలి చచ్చాడని నమ్ము. ఈ మాటలతో ప్రయోజనం లేదు. వాలి మళ్ళీ నాకు కనపడి జీవిస్తే అప్పుడు నన్ను నిందించు. అప్పటిదాకా నువ్వు నన్ను నిందించడం ధర్మం కాదు. ఇంతకు ముందు 7 మద్ది చెట్లను ఒకే బాణంతో నేలకొల్చడం నీ కళ్ళారా చూశావు కదా. వాలి కూడా ఇప్పుడు అలాగే చంపబడతాడు. నన్ను నమ్ము. నాకు ఎన్ని ఆపదలు వచ్చినా ఉత్తమ ధర్మాన్ని విడవటానికి నా మనసు అంగీకరించదు. కాబట్టి ఇంతకు ముందు నేను అసత్యం ఆడను లేదు, ఇక ముందు ఆడేది లేదు. ఇది నిజం. నీకు భయం వల్ల కలిగిన తొట్రపాటును వదిలిపెట్టు. నా ప్రతిజ్ఞ నేను నెరవేరుస్తాను. నీ మనసులోని భయం, అనుమానం వదిలిపెట్టు. ఎలాంటి సింహనాదము నువ్వు చేస్తే కోపంతో మండిపడుతూ వాలి యుద్ధానికి వస్తాడో అలాంటి సింహనాదం చేయి అని అంటాడు. ఇలా రామచంద్రమూర్తి స్పష్టంగా తనకు చెప్పిన మాటలు విన్న సుగ్రీవుడు ఉరుములాగా గర్జిస్తూ తన కంఠధ్వని దిక్కులు పెక్కటేలేట్లు చేశాడు. గుండెలు పైలేలా సుగ్రీవుడు చేసిన సింహనాదాన్ని, ఆయన కఠోరమైన కంఠధ్వనిని విన్న ఆవులు, వానరులు దిక్కు తోసుకు పరిగెత్తాయి. మృగాలు పరిగెత్తాయి. పక్షులు ఆకాశం నుండి నేల కూలాయి. మేఘం ఉరుములాగా సుగ్రీవుడి కంఠధ్వని క్షణక్షణం పెరగసాగింది. అది పెద్ద గాలితో లేచిన అలల సముద్ర ధ్వనిని పోలి ఉంది. 15వ సర్గ. సమస్త జీవరాశులను గడగడలాడించే శక్తి గల సుగ్రీవుడి సింహనాదం అంతఃపురంలో ఉన్న వాలి వినగానే అతడి మదం అణిగిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో రూపం మారిన అవయవాలతో సంధ్యాకాలంలో సూర్యకాంతులు కలిగించే వాలి గ్రహణం బట్టిన సూర్యుడిలాగా హీనుడయ్యాడు. కోపాతిశయంతో మండుతున్న అగ్నిలాగా వెలుగుతూనే కాంతిహీనుడయ్యాడు. భయంకరమైన సుగ్రీవుడి కంఠధ్వని తన చెవుల్లో పడగానే పటపటా పండ్లు కురికి కాలి తొక్కిడితో భూమి బద్దలుగాగా సుగ్రీవుడి మీదకు యుద్ధానికి పోవడానికి సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో స్నేహంగా కౌగిలించుకుంటూ వాలి భార్య తార ఆయనను అడ్డుకుని ఆయనకు మేలు జరిగే మాటలను తొట్టుపాటుతో ఇలా చెప్పింది. రాత్రి ముడిచిన పూలు ఉదయాన్నే తీసేసినట్లు సెలయేటిలాగా వచ్చిన ఈ కోపాన్ని వదిలిపెట్టు. సూర్యోదయం కాగానే నువ్వు యుద్ధానికి పోవచ్చు. ఇప్పుడే పోకపోతే నీకు వచ్చే అవమానం గాని, నీ విరోధికి కలిగే గౌరవం గాని ఏమీ లేదు. ఆలోచించు. ఇప్పుడే పోతే వచ్చే నష్టం ఏమిటి అంటావా? ఇప్పుడు యుద్ధానికి పోకూడదు. దానికి కారణం ఏమిటంటావా? ఇంతకు కొద్దిసేపటి క్రితమే నీ భుజబలం ముందు సతమతమై బలహీనుడై పరిగెత్తిపోయాడు. ఇంతలోనే మళ్ళీ యుద్ధానికి నిన్ను పిలిచే ధైర్యం, సాహసం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నాకేదో సందేహం కలుగుతున్నది. అతడు చేస్తున్న సింహనాదం ఇదివరకు చేసినట్లు లేదు. ఇప్పుడు బలం, చలం, బలమైన యత్నం చాలా గొప్పగా కనిపిస్తున్నది. ఇలా కావడానికి కారణం ఏదో ఉండాలి. కారణం లేకుండా కార్యం ఉంటుందా? ఏదో బలిష్టమైన సహాయం దొరకకుండా ఇలా మళ్ళీ యుద్ధానికి రాడని నా అభిప్రాయం. బలిష్ట సహాయం దొరక్కపోతే ఇలాంటి సింహనాదం చేయడు. తెలివి, నేర్పు సుగ్రీవుడికి పుట్టుకతోనే వచ్చింది. బాగా ఆలోచించి పరీక్షించి నిస్సందేహంగా బలిష్ఠుడు అని అనుకున్నవాడితో వస్తాడు గాని అల్పలతో రాడు. ప్రాణేశ్వర, ఇది నా ఊహ మాత్రమే కాదు, వాస్తవంగా జరిగిన విషయమే. ఇంతకు ముందే నేను ఈ వృత్తాంతాన్ని విన్నాను. మన అంగదుడే నాకు ఈ సంగతి చెప్పాడు.
అతడు అరణ్యానికి పోయి మరలి వచ్చేటప్పుడు మన వేగుల వాళ్ళు చెప్పారట. రఘువంశంలో పుట్టిన అయోధ్యాదేశ కుమారులు ఇరువురు యుద్ధంలో జయించిన అలవి కానివారు రామలక్ష్మణులు అనేవాళ్ళు. నువ్వు పోలేని ఋష్యముఖంలో నీ తమ్ముడికి సహాయం చేయడానికి వచ్చారట. వాళ్ళలో రాముడు అనేవాడు శత్రువుల పాలిట కాలాంతకుడు, ప్రళయ కాలాగ్ని లాంటివాడు, ఉచిత అనుచిత విద్యల్లో సమర్థుడు. సుగ్రీవుడికి రక్షకుడైన వాడు నీకెందుకు కాకూడదని అంటావా? నిన్నెందుకు శిక్షిస్తాడంటావా? సుగ్రీవుడు ఆయన్ని ఆశ్రయించాడు, నువ్వు ఆశ్రయించలేదు, కాబట్టి నీకు ఆయన రక్షకుడు కాలేడు. అదే కాకుండా ఆయన ఆశ్రయించిన సుగ్రీవుడికి నువ్వు విరోధివి, నిన్నెలా రక్షిస్తాడు? సుగ్రీవుడు సాధువు కాదు కదా, అతడు పాపం చేయలేదా అంటావేమో. చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే అతడు శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాడో అప్పుడే సాధువు అయ్యాడు. నువ్వు పోయి ఆశ్రయిస్తే నిన్ను రక్షిస్తాడు. సమస్త ధాతువులకు హిమవత్ పర్వతం స్థానమైనట్లు సర్వ కళ్యాణ గుణాలకు రామచంద్రమూర్తి స్థానం. నేను నీ దోషాలు ఎత్తి చూపడానికి ఇవన్నీ చెప్పడం లేదు. నా మాట విను, విని నడుచుకుంటే నీకు మేలు కలుగుతుంది. నువ్వు వీరులలో శ్రేష్ఠుడివే, అయినా నీలాంటి వారు లోకంలో మరెవ్వరూ లేరనుకోవడం సరైంది కాదు. కాబట్టి రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవడం సరైంది కాదు. అది దోషం, దానివల్ల మేలు కలగదు. అందుకే నేను నాకు తోచిన ఉపాయం చెప్తా విను. ఆ తర్వాత నీకేది మంచిదో అదే చెయ్యి. సుగ్రీవుడికి యవ్వరాజ్యం ఇచ్చేయి, వాడు మహాబలవంతుడే. అలాంటి వాడితో నీకెందుకు అనవసర విరోధం? నా మనవి విను. రామచంద్రమూర్తితో స్నేహం చేయడం నీకు శ్రేయస్కరం, శుభకరం. అదెలా కుదురుతుంది అంటావా? నీ తమ్ముడి మీద పగ వదిలిపెట్టు. నువ్వు ఆ పని చేస్తే శ్రీరామచంద్రమూర్తి నిన్ను ద్వేషించడు. ప్రాణేశ్వర, నీకు వాడొక్కడే తమ్ముడు, వాడు తప్ప నిన్ను అన్నా అని పిలిచేవాడు ఎవరూ లేరు. వాడు కూడా దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు, ఉత్తమ గుణాలు కలవాడు. నీ దగ్గర ఉన్న వాళ్ళందరిలో వాడితో సమానమైన వాడిని ఒక్కడినైనా చూపించు. వాడికి నీ మీద వినయ విధేయతలున్నాయే కానీ నిన్ను వాడు ధిక్కరించేవాడు కాదు కదా. నీ బంధువుల్లో అందరూ ఆడవారి వైపు వారే కానీ నీ తండ్రి వైపు వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? వాడు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా బంధువు అంటే వాడే కదా. నీ కఠినత్వం వల్ల ప్రయోజనం లేదు, కాబట్టి వాడిని ఆదరించు. వాడు నీకు తమ్ముడు కాదా? నీకేమైనా శత్రువా? వాడు నువ్వు ఒక గర్భంలో పుట్టారు కదా. వాడు నీకు బంధువని నా నమ్మకం, కాబట్టి అతడిని గౌరవించి దగ్గర ఉంచుకో. నేను నీ మేలు కోరేదాన్నని నువ్వు నన్ను నిండు మనస్సుతో నమ్మితే, నాకు ఇష్టమైన పని చేయటం నీకు సమ్మతమైతే తమ్ముడి విషయంలో ద్రోహం మానుకో. వాడితో స్నేహం చెయ్యి. ఇది వ్యర్థమైన ఆలోచన కాదు. ఇది మినహా నీకు వేరే మార్గం లేదు. ప్రాణేశ్వర, నా మాట విను. కోపం వదులుకో. చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. ఇది నీకు కీర్తికరం కాదు, మేలు కూడా చేయదు. పరిమాణం లేని విక్రమం, ఇంద్రుడి తేజస్సు గల రామచంద్రమూర్తితో విరోధం వద్దు, శాంతించు. తార ఈ విధంగా ఎంత హితం చెప్పినా వాలి చెవులకు ఎక్కలేదు. కాలం దాపురించిన వాడు హితవాక్యాలు వింటాడా?